గుడ్ మార్నింగ్. కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. నేను మీ శరత్. శ్రీ సత్య న్యూస్లో మార్నింగ్ టైంలో కాఫీ టైంలో ప్రధాన పత్రికలకు సంబంధించి అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి వార్తా విశ్లేషణ కోసం మీ ముందుకు వచ్చాను శరత్. సో ఈరోజు మనం ప్రధాన వార్తలకు సంబంధించి మనం చర్చించుకుందాం. ఈనాడుకు సంబంధించి పండుగ కానుకలకు కత్తెర. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపై కోత. మొహం చాటేసి సున్నా చుట్టేసి. అలాగే ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ను పరామర్శించిన జగన్. ఆరోగ్య పరిస్థితి ఆరా, త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష. 45 నిమిషాల పాటు ఉభయులు చర్చ. హైదరాబాద్లో భారాస అధినేత కేసీఆర్ను పరామర్శించిన సీఎం జగన్. అంటే మొన్న బాత్రూంలో కాలు జారి పడ్డప్పుడు అందరూ పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనండి, అలాగే మిగతా ప్రముఖులందరూ వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవటం, పరామర్శించడం. అలాగే బీసీల జోలికి వస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. కఠిన చర్యలు తీసుకునేలా రక్షణ చట్టం. వెనకబడిన వర్గాల పథకాలెన్నో రద్దు చేసిన జగన్. తన సామాజిక వర్గం నాయకుల్ని మార్చే ధైర్యం జగన్కు ఉందా? జైహో బీసీ కార్యశాలలో చంద్రబాబు నాయుడు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు అధికారుల బెదిరింపు. విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక. ఇళ్లకు వెళ్లి నోటీసులు అతికింపు. విశాఖలో కార్మికుడు ఆత్మహత్యా యత్నం. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రజ్యోతిలో ఇప్పుడేం చేయాలి? బీఆర్ఎస్ చీఫ్తో సీఎం జగన్ భేటీ. ఇంటికొచ్చిన 20 రోజులకు పరామర్శ. అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు. ఆపై కేటీఆర్ను పంపేసి ఏకాంత చర్చలు. రాజకీయ సలహాలు కోరినట్టు సమాచారం. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్. షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారింది. చివరిదాకా జనం బయటపడరు, జాగ్రత్త. జగన్ మాత్రం హితబోధ చేసిన బీఆర్ఎస్ చీఫ్. షర్మిల కాంగ్రెస్లోకి చేరింది. రాహుల్ సమక్షంలో చేరిక. కండువ కప్పి ఆహ్వానించిన ఖర్గే. ఇక సాక్షి సంబంధించి పెత్తందారుల ఉన్మాదం. చంద్రబాబు వంతపాడుతూ రామోజీ రాక్షస రాతలు. జనం మెచ్చేలా సీఎం జగన్ పాలన. సామాజిక న్యాయపాలన. ప్రజల ఆకాంక్షలను సమీకరణలు. స్థానికుల పరిస్థితులను బట్టి సమన్వయకర్తల మార్పులు చేర్పులు. ఈ క్రమంలో సామాజిక న్యాయంలో మరో 2 అడుగులు ముందుకేసిన సీఎం జగన్. గత ఎన్నికల్లో అగ్రవర్ణ పోటీ చేసి 70 స్థానాల్లో ఇప్పుడు 5 బీసీలకు, 2 మైనారిటీలకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదని స్పష్టం చేసిన సీఎం జగన్. 56 నెలలుగా సామాజిక న్యాయం అంటే ఇది అని చాటి చెబుతూ సంస్కరణలు. అలాగే కేసీఆర్ను సీఎం పరామర్శ. బీసీల బతుకులు మారాలి. వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులు సమున్నత న్యాయం. సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఇంకోటి ఏంటంటే ప్రధాని మోదీ వయసు పైబడ్డా కానీ సాహసాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఇది ఏంటంటే నీటి అడుగున మోదీ సాహస క్రీడ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలు స్వయంగా పాల్గొన్నారు. అక్కడ జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసమైన అనుభవం సొంతం చేసుకున్నాడంటూ మోదీ తాజాగా ఎక్స్పోలో పోస్ట్ చేశారు. ఇది మంచి అంటే సరదాగా అంటే ఆయన ప్రధాని అనేది అత్యున్నత స్థానం. అటువంటి వ్యక్తి ప్రాణాలకు తెగించి లక్షద్వీప్లో నీటి అడుగును పోవటం కూడా మంచి. సో ఇది మెయిన్ వార్తలు, ప్రధాన వార్తలకు సంబంధించి. ఇక మనం మన ప్రకాశం జిల్లాకు సంబంధించి వార్తలకు సంబంధించి వెళ్తే మాట తప్పని నేత జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానం. ఎన్నిక హామీలో 99% అమలు చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మంత్రి ఆదిమూలపు సురేష్. పెన్షన్ విషయంకి వస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పెన్షన్ 3,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ను ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక భారాలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ముసలా వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి వీళ్ళందరికీ 3,000 రూపాయలు చేయటం అనేది సాహసోపేతం. ఎందుకంటే ముసలి వాళ్ళకి, వితంతులకి, వీళ్ళకి మెయిన్గా మనకి దీన్ని ఏమంటారో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలకి పక్కాగా మందులు కావాలి.
ఇక కుటుంబంలో కొంతమంది వృద్ధుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు. వీళ్ళందరి నుంచి ఈ పెన్షన్ అదే చాలా సంజీవిలాగా వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే ఒక రూపాయి అడిగినా కూడా చిత్కరించుకునే రోజులు ఇవి. కన్న కొడుకులైనా సరే, కన్న కూతుర్లైనా సరే, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు 4 రూపాయలు ఇవ్వాలంటే డబ్బులు ఏం చేసుకుంటామని ఈసరించుకునే రోజులు. సో తన దగ్గర 3,000 రూపాయలు నెల వచ్చేటప్పటికే ఉండటంతో కొడుకులు కూడా, కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా చూసుకోవటం జరుగుతూ ఉంది. ఏదైనా 3,000 రూపాయలు పెన్షన్ అని ఈ నెల నుంచి స్టార్ట్ చేయటం గొప్ప పరిణామం. దీనికి సంబంధించి నిన్న ఆదిమూలం సురేష్ సింగరాయకొండలో కొత్తగా ఆయన్ని సమన్వయకర్తగా వేశారు, కొండేపు సమన్వయకర్తగా. ఆ నేపథ్యంలో అక్కడ మాట్లాడడం జరిగింది. టోటల్గా మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. ఎన్నికల్లో దాదాపు ఇచ్చిన హామీలు మొత్తం 99% ఈ అమలు చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీలో కొత్తగా ప్రయాణికులని ఆకట్టుకునే కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒంగోలు డిపోలో నిన్న జరిగింది. ఆర్టీసీ డిపో పరిధిలో 4 రూట్లలో ఆర్టీసీ ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీమ్ విజేతలను ఆర్టీసీ ఒంగోలు డిఎం శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. 15 రోజులు పూర్తి కావడంతో శుక్రవారం లక్కీ డ్రా తీశారు. మద్దిపాడుకు చెందిన సంజీవరావు, కొణిజేడు రూట్లో కందులూరుకు చెందిన గుండి దివ్య, గుండాయపాలెం మార్గంలో ఉలిచివాసి కోటేశ్వరి, తాళ్ళూరు రూట్లో చిరంజీవి గిఫ్ట్కు ఎంపికైనట్టు డిపో మేనేజర్. అంటే ఇది కొత్త ప్రైవేటు ఆటో లెక్కకుండా, ప్రైవేటు సర్వీస్ లెక్కకుండా ఆర్టీసీని మరో బలోపేతం చేసే విధంగా, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఆర్టీసీ ఈ ఒంగోలులోనే స్టార్ట్ చేసింది. మరి ఇంకెక్కడ చేసిందో మనకైతే ఐడియా లేదు. ఒంగోలులో ఈ కొత్త వరవడి, నూతన వరవడికి శ్రీకారం చుట్టం అనేది మంచి పరిణామం. ప్రయాణికులను ఆర్టీసీకి ఆకర్షించే విధంగా వీళ్ళు మంచి కార్యక్రమం చేశారు. ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పి గతంలో కూడా మనతోటి శ్రీ సత్య న్యూస్ తోటి కూడా చెప్పడం జరిగింది. ఇక కనిగిరిలో టీడీపీ రగులుతున్న కొత్త పాత గ్రూపులు అధినేత వద్ద తేల్చుకున్న సీనియర్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కనిగిరిలో. ఆల్రెడీ అక్కడ సమన్వయకర్త ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించినట్లు నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆయన వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే రేపు 2024లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది, ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది బాగా అవసరం అవుతుంది. ఆ సందర్భంగా మన వాలంటీర్లు ఎక్కువగా విధులు నిర్వహించేందుకు కావాలనేది ఇక్కడ అధికారులు తెలియజేయడం జరిగింది. మాజీ సైనికుల నుంచి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లుగా ఏర్పాటు చేసి, అంటే వాలంటీర్లు లైన్లో నిల్చోబెట్టడం, ఓటర్లకు సంబంధించి వాళ్ళకి డౌట్లు తీర్చడం, వాళ్ళకి ఇంకా అక్కడ ఎన్నికల్లో ఏమేమి ఏర్పాట్లు ఉంటాయి వాటన్నిటిని పర్యవేక్షించేందుకు సిబ్బంది కావాలి. ఈ నేపథ్యంలో మాజీ సైనికులను కూడా తీసుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రండి అని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది. దీనికి సంబంధించి నిన్న రజనీ కుమారి గారు కూడా మన సత్య న్యూస్తో చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేము ఎన్నికల విధుల్లో పాల్పంచుకుంటాం అంటే దీనికి ఆన్రోనింగ్ కూడా ఏముండదండి. సో మీరు స్వచ్ఛందంగా ఎన్నికల విధుల్లో పాల్గొని సర్వీస్ చేయాలని ఆమె తెలియజేయడం జరిగింది. ఇక ఓటు హక్కు వినియోగంలో బాధ్యత అవసరం. ఎందుకు జరిగిందంటే యువత ఓటు హక్కు నమోదు చేసుకోవడంలో పాటు వినియోగంలో కూడా బాధ్యత అవసరమని సుపరిపాలన వేదిక జిల్లా అధ్యక్షులు మాగులు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రకేశ్వర విద్యాలయంలో సుపరిపాలన వేదిక ఎన్నికల నిఘా వేదిక సంయుక్తంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షతన 18 ఏళ్లు నిండిన యువకులు ఫారం 6 ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా ఓటుని వినియోగించుకొని ప్రజలను చైతన్యపరచాలని, ఓటు ఔన్నత్యాన్ని గుర్తించి వివరించి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడే నాయకులు ఎన్నుకోవాలని ఆయన అన్నారు. నిజమే ఇది. ఎందుకంటే చాలామంది ఓటు హక్కు అనే ఓటుకు సంబంధించినట్టు విలువ అనేది చాలామందికి తెలియకపోవటం దురదృష్టకరం. ముఖ్యంగా యువత అనేవాళ్ళు యువతనే ఈ దేశంలో కీలక భాగస్వామ్యంగా ఉండాలి, ఉంటుంది కూడా.
ఇప్పుడున్న పెద్ద పెద్ద ఇప్పుడు ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రతిపక్ష నేతలు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కింది స్థాయి నుంచి రాజకీయాల్లో కూర్చున్న వాళ్ళందరూ ఓటు విలువ తెలిసిన వాళ్ళే, రాజకీయాలు తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు, యువత నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడున్న యువత ఈ పాశ్చాత్య సంస్కృతి మూలాన ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటు అనేది ప్రధానంగా ముఖ్యం. ఓటు విలువ తెలుసుకోకపోతే భవిష్యత్తులో దానివల్ల మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే దానివల్ల మన భవిష్యత్తు అంధకారం అవుతుందని మాగులు నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఫారం 6 ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నమోదు చేసుకోవాలని తెలియదు. ముఖ్యంగా 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఓటు నమోదు చేసుకోవాలి. ఓటు రేపొద్దున ఓటు గర్వంగా ఓటు వేశానని చాలామంది చెప్తా ఉంటారు. ఎవరైతే మంచివాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎన్నుకునే క్రమంలో యువత కీలక పాత్ర పోషించాలి. మీరందరూ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని మా తరపు నుంచి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంటి నుండే అంధులకు ఓటు, ఇది ఒక మంచి వార్త, ఒక మంచి అవకాశం కూడా. అంధులనేవాళ్ళు రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయాలంటే చాలా సమస్య. దానికి ఒక వాలంటీర్ వెళ్ళాలి, కార్యకర్త వెళ్ళాలి, వాళ్ళు రావటం చాలా ప్రయాస, క్యూలో నుంచోవాలి. అంటే వికలాంగుల్ని అందుల్ని తీసుకెళ్తారు, ఓటు నేరుగా వేయించి తీసుకొస్తారు. సో అంత ప్రయాస పడకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల నుండి అవకాశం ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినట్లు డిఆర్ఓ శ్రీలత వెల్లడించారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేయటం జరిగింది. రానున్న సాధారణ ఎన్నికల్లో అంధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ శ్రీలత వెల్లడించారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి అర్చన అధ్యక్షతన లూయి బ్రెయిలీ 215వ జయంతిని కలెక్టరేట్లో స్పందన భవనంలో ఘనంగా నిర్వహించారు. సో ఇది ఒక మంచి అవకాశం. లూయి బ్రెయిలీ అంధుడైన ఎంత గొప్ప వ్యక్తో ప్రపంచానికి చాటిన వ్యక్తి. అటువంటి వ్యక్తి 215వ జయంతిని ఇప్పటికీ జరుపుకుంటున్నామంటే నిజంగా ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా అంధులకు ఇప్పుడు మనం చూసి చదువుతాం, వాళ్ళు ఒక లిపి ఆయన కనిపెట్టాడు, బ్రెయిలీ లిపి అని. సో ఆయన పేరుతోటే లిపి ఒకటి స్టార్ట్ చేశాడు. ఇది చదవడం రాయటం అంతా చేతులతోనే వాళ్ళు ఇలా 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 అర్థం చేసుకొని వాడు చదువుతాం. ఇప్పుడు కొంతమంది కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇది ఆ లిపిలో చదివిన వాళ్ళు, కలెక్టర్లు అయిన వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు, ఎంతమంది పెద్ద పెద్ద మేధావులైన వాళ్ళు ఉన్నారు. సో ఆయన గురించి స్మరించుకోవడం అనేది మనం పౌరులుగా మనకి బాధ్యత. ఇంకొకటి ఇంటి నుండే అందులో ఓటు అనేది చాలా గొప్ప కార్యక్రమం, ఇది మంచి అవకాశం కూడా. నిన్న బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తమాషా ప్రకారం అత్యధిక సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు డిమాండ్ చేశారు. బీసీల మరో స్వాతంత్ర పోరాటం రథయాత్ర గురువారం ఒంగోలు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు రథయాత్రకు స్వాగతం పలికారు. జనాభా ప్రాతిపదిక అంటే టోటల్గా ఏ ఒక్క సీటు మిగతా వాళ్ళకి రాదు, బీసీలకే వస్తుంది. కానీ అలా కాకుండా అన్ని జనాభా ప్రాతిపదిక అనేది ఖచ్చితంగా ఉండాలనేది వీళ్ళ డిమాండ్. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వాటిని సక్రమంగా అమలు చేస్తాయనేది మన పరిపాలన తెలియజేయాల్సి ఉంది. కానీ అది సక్రమంగా జరగటం చాలా కష్టం అనేది తెలియజేస్తుంది. కానీ దామాషా ప్రకారం ఇప్పుడున్న రాజకీయాలు రేపు 2024లో ఎలా వాళ్ళు సీట్లు కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇంకోటి, ఏసీబీ వలలో దర్శి ఎస్ఐ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రామకృష్ణ. ఓ హత్య కేసులో రౌడీ షీటు తొలగించేందుకు 20,000 లంచం తీసుకుంటూ దర్శి ఎస్ఐ రామకృష్ణ ఏసీబీ అధికారులను పట్టుబడ్డారు. ఉదయం ఈ సంఘటన జరగగా సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు ఎస్ఐని పోలీస్ స్టేషన్లో ప్రశ్నించిన అనంతరం ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెళ్లారు. 2022లో న్యాయవాది శేషం రమణయ్య, ఆయన సోదరుడు చిన్న రమణయ్య హత్య కేసులో నిందితులుగా ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దీంతో రౌడీ షీట్ క్లోజ్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ 23న హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ వేయగా కౌంటర్ దాఖలు చేయాలని దర్శి డిఎస్ఓపికి
ఎస్హెచ్ఓలను కోర్టు ఆదేశించింది. దీనిపై ఎస్పీ నుంచి కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించాలి. ఈ నేపథ్యంలో ఈయన రామకృష్ణ 20,000 లంచం తీసుకోవడం ఎక్కడికి పోతుందండి ఈ ప్రపంచం? ఏంటంటే ఉద్యోగం చక్కగా కష్టపడి చదువుకున్నారు, జీతం ప్రభుత్వం నుంచి జీతం వస్తూ ఉంది, ఒక రౌడీ షీటు ఎత్తేయడానికి 20,000 లంచం కావాలని తీసుకొని అడ్డంగా బుక్ అయినటువంటి నిజంగా ఈ వ్యవస్థలు ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన వ్యవస్థల్లో ఇటువంటి అవినీతి చీడపురుగులు ఉంటే ఎంత సామాన్యులు ఏ విధంగా బ్రతకగలరు? ఒక న్యాయం కావాలని మనం గబుక్కన మనకి ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిన వాడు కూడా లంచాలు ఇవ్వాలి, న్యాయం ఒకవైపు బాధితుడు ఇవ్వాలి, బాధించబడ్డవాడు ఇవ్వాలి, బాధింపబడ్డవాడు ఇవ్వాలి. సో ఇది ఇటువంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య చాలామంది వరుసగా జరుగుతున్న సంఘటనలు, విఆర్ఓలు కానివ్వండి, ఎంఆర్ఓలు సైతం, ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఈ మధ్య ఏసీబీకి బాగా పట్టుబడుతూ ఉన్నారు. జవాబుదారీతనం ఎక్కడైతే లోపిస్తుందో అప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒక మంచి వార్త, నిజంగా ఇటువంటి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. బీజేపీ పాలనలో ముస్లింలపై దాడులు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై దాడులు ఎక్కువయ్యాయని, గత 9 ఏళ్లుగా మూక దాడులు కొనసాగుతాం దారుణమని ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అఫ్జర్ మండిపడ్డాడు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో జరిగిన ఇన్సాఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలను చిన్నచూపు చూస్తుందని, గతంలో మైనారిటీ విద్యకు 160 కోట్ల రూపాయలు కేటాయించగా ఈ ఏడాది 10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగిందని అన్నారు. ఇది ఈ బీజేపీ సంబంధించి వీళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ముస్లింలు ద్వితీయ పౌరులుగా పరిగణిస్తూ ఉన్నారు. దీని విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ మన భారతదేశంలో ఈ కల్చర్ ఎప్పుడు పోతుందో తెలియదు. సో వీళ్ళు ఇక్కడ ఆయన అఫ్జర్ అనేది ఆయన రాష్ట్ర కార్యదర్శి ఇన్సాఫ్ ముస్లింలపై దాడులు చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో హిజాబ్ మీద మనం గతంలో చూడటం జరిగింది. ముస్లింలు పవిత్రంగా ఉండే ఇది ఒక అనాదిగా వస్తున్నటువంటి హిజాబ్ విషయంలో బాగా అక్కడ గొడవ జరిగింది. అట్లనే ముస్లింల విషయంలో వివక్షత ఎక్కువ ఎదురవుతుంది, దాడులు జరుగుతున్నాయి అనేది ఈయన ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ముస్లింలకి రక్షణ కల్పించాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే 100 రోజులు పని కల్పించాలి. ర్యాలీ నిర్వహించిన రవీంద్రారెడ్డి, సుజాత, జ్యోతి ఈత మొక్కల ఎన్ఆర్జీఎస్ ద్వారా కూలీలకు ఉపాధి కల్పించాలని జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజ్ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పనులు గుర్తించుకుని గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించేందుకు గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు గతంలో ఎప్పుడు కంటిన్యూగా ఉంది ఎన్ఆర్ఈజెస్. ఎండాకాలంలో ముఖ్యంగా కూలీలకు పని దొరకదు. లేని పక్షంలో వేరే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి వృత్తి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి 100 రోజులు పని కల్పించాలి. అంటే మే నెలంతా ఖాళీగా ఉంటారు, వాళ్ళకి ప్రభుత్వమే వృత్తి కల్పించేది దాని మీద జరుగుతూ ఉంది. 100 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలి, వాళ్ళకి జీవనోపాధి కల్పించాలనేది నిన్న ఇక్కడ ఆళ్ల రవీంద్ర చెప్పడం జరిగింది. సో ఇది మంచి వార్తే. ఇక ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర, ఇక ప్రతి విద్యార్థికి గోరుముద్ద అందించాలి, మేయర్ గంగాడ సుజిత అన్నారు. నిన్న ఇక్కడ ఒంగోలు వెంగమక్కలపాలెం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు మేయర్ గంగాడ సుజాత. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని అడగగా బాగానే చెబుతున్నారని పిల్లలు జవాబు ఇచ్చారు. జగనన్న గోరుముద్ద ఇస్తున్నారా, షూస్, యూనిఫామ్, బెల్ట్ అందరికీ అందాయా లేదని వాకప్ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద అనేది ప్రతి పాఠశాలలో బాగా అమలవుతుంది. సో దాని విషయంలో మన మేయర్ గంగాడ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేయటం, సో అది మంచి. అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులే మీరు జాగ్రత్తగా చెప్పాలి, విద్యార్థులకి పాఠాలు బాగా చెప్పాలి, వాళ్ళని భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేది ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇవి మనకి సంబంధించి ఇంకా వార్తలు ఉన్నాయి. సో 24వ రోజు అంగన్వాడీ
సమ్మె వచ్చింది. సో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తారని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు, పరిష్కరించాలని. ఈ నేపథ్యంలో 24 రోజులు సమ్మె జరగటం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు విధులన్నీ బహిష్కరించారు అంగన్వాడీలు. వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలని, పరిష్కారం అవుతుందని మనం కూడా ఆశిద్దాం. సో ఈ రోజుకి సంబంధించి వార్తల మీద విశ్లేషణ ఇది. రేపు మరో ఇదే సమయానికి వార్తా విశ్లేషణ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్. నమస్కారం.